హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం చేసుకున్నానండి. మీరు చూడండి. ఆవు పేడతో అలికానండి. అలికిన తర్వాత పిండితోటి ముగ్గు వేసుకున్నాను. పీటను కూడా అలంకరించుకున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్, తమలపాకులకి గంధం బొట్టు పెట్టి అలంకరించుకున్నాను. కలశం పెట్టుకోవడానికి రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ ఏదైనా పర్లేదండి. నా దగ్గర అయితే వెండి చెంబు ఉందని అష్టలక్ష్మి చెంబుతో నేనైతే కలశం పెట్టుకుంటున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్. ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని చక్కగా పసుపుతో అలంకరించుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అమ్మవారిలాగా. ఆ కలశానికి గాజులు వేసి జాకెట్ ముక్క కూడా పెట్టాను ఫ్రెండ్స్. మీరు చూడండి, అమ్మవారిలాగా నేనైతే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్. నేను అమ్మవారిని చీర కట్టి రెడీ చేసి అంత నాకు టైం లేదు. ఈ ప్రసాదాలు చేసుకుని ఈ దీపాలు పెట్టుకొని ఇలా అలంకరించుకోవడానికే నాకు టైం సరిపోయింది ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా అయితే చేశాను. మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కుడుములు అన్నీ కూడా నేను పేరంటకం ఇస్తాను ఫ్రెండ్స్. అందుకని చెప్పి నాకు ఆ రోజు అసలు పూజ చేసుకుని ఇవ్వడానికే టైం సరిపోయింది. 4 శుక్రవారాల్లో ఏ శుక్రవారం చేసుకున్నా మనం నియమనిష్టలతో చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూడండి, తల్లి వాయనం ఇచ్చాను. తర్వాత మా పాపకి కూడా నేను వాయనం ఇచ్చాను ఫ్రెండ్స్. ఆడపిల్లని ఎవరిష్టం వాళ్ళది. మా ఇంట్లో అయితే మాకు అలాగే జరిగింది. అందుకని నేను కూడా అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచి నేను వాయనం అయితే ఇచ్చాను. వచ్చిన ముత్తైదుకి పసుపు రాసి పారాన్ని పెడతాం ఫ్రెండ్స్. మీరు చూడండి, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అమ్మవారిది కదా, అమ్మవారికి పారాణి అంటే చాలా ఇష్టం. అందుకని పారాణి రాసి అప్పుడు తాంబూలం ఇస్తాం ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు కూడా మేము తీసుకుంటాము. మీరు ఇలానే చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.